అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు సోమవారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రుడు దీవెనలు పుష్కలంగా ఉంటాయి. సో చంద్ర భగవానుడు దీవెనల వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పాజిటివ్గా, అంటే చంద్ర ప్రభావం ఎలా ఉంటుందంటే ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళే అంటాడు, ఈ కొంతమంది నా వాళ్ళు అనడు, ఎవరైనా సరే నా మనుషులు. సో వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువ, చరిత్రని తిరగరాయడానికి పుట్టిన వాళ్ళు, చరిత్ర సృష్టించే వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు. అంటే వీళ్ళు కామ్గా ఉంటారు కాబట్టి ఇక్కడ ఊహాశక్తి, ఆలోచనలు చాలా ఎక్కువ. అండ్ వీళ్ళు బాగా ఆలోచించే కెపాసిటీ వల్ల, చంద్రుడి ప్రభావం వల్ల కథలు రాయగలరు, మాటలు రాయగలరు, కవితలు రాయగలరు, మల్టీ టాస్కింగ్, సో మల్టీ టాలెంటెడ్. సో వీళ్ళు ఒక పని చేయాలంటే ఆల్రెడీ ఎవరన్నా పని చేసిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ అనుభవం కనుక్కొని వీళ్ళు ఆ పనిని విభిన్నంగా ప్రయత్నిస్తారు అండ్ ఆ పనిని కొత్తగా చేయగలరు. అంటే కష్టం ఎక్కువ పడకుండానే మంచి విజయాలు సాధించగలరు. అండ్ ఈ సోమవారం పుట్టిన వాళ్ళు తల్లి చాటు బిడ్డగా ఉంటారు, తల్లి సలహాలు తీసుకుంటారు, ఏది జరిగినా తల్లితో షేర్ చేసుకుంటారు. సో వీళ్ళు పెళ్ళైనాక భార్య అడ్వైజులు తీసుకుంటారు. సో వీళ్ళు యూజువల్గా ఇలాంటి అడ్వైజులు తీసుకోవడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు. సో వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వీళ్ళు చుట్టుపక్కల అందరినీ నవ్విస్తూ ఉంటారు, మంచి మంచి జోక్స్ వేస్తుంటారు. వీళ్ళకి ఎవరన్నా ఇద్దరు దెబ్బలాడుకుంటే మధ్యలో పోయి వాళ్ళని విడగొట్టడం, మంచి మాటలు చెప్పడం వీళ్ళకి అలవాటు. బట్ ఈ అజాత శత్రువుకే కోపం వస్తే, వీళ్ళని తరచూ ఇబ్బంది పెడితే వీళ్ళ శత్రుత్వం చాలా చాలా ప్రమాదకరం. సో కామ్గా ఉండేవాడిని రెచ్చగొడితే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. సో వీళ్ళు తల్లిదండ్రుల్ని బాగా ప్రేమిస్తారు, భార్యని బాగా చూసుకుంటారు, చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. యూజువల్గా ఈ చంద్ర ప్రభావం ఎలా ఉంటుందంటే జ్ఞానం పెంచుతుంది, ఆలోచన శక్తి పెంచుతుంది. డిఫెక్ట్స్ ఏమంటే జాలి గుణం ఎక్కువ, దయాగుణం ఎక్కువ. సో ఎవరైనా బాధపడితే తొందరగా సాయం చేసేస్తారు, ముందు వెనక చూడకుండా. నష్టపోయేది కూడా ఉంటుంది, బట్ చంద్రుడి దీవెనల వల్ల నష్టపోయిన దానికన్నా రెండింతలు ఈజీగా తిరిగి పొందుతారు దేవుడి దీవెనల వల్ల. సో వీళ్ళు అదృష్ట జాతకులు, చాలా సౌమ్యులు, ప్రేమను కోరుకుంటారు, దయాగుణం ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో మనం తప్పులు వెతకలేము, చాలా బాగా చేస్తారు, ఇతరుల అనుభవాన్ని కూడా తీసుకొని చేస్తారు, పెద్దల సలహాలు తీసుకుంటారు, ఘన విజయాలు సాధిస్తారు. సో సోమవారం పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్. సో సోమవారం పుట్టిన వాళ్ళు డార్క్ కలర్, డార్క్ బ్లాక్, డార్క్ రెడ్ ఎనీ రెడ్ వద్దు, బ్లాక్ రెడ్ వద్దు, మీరు ఎక్కువ వైట్, క్రీమ్ బెస్ట్ కలర్స్. నెక్స్ట్ యూ కెన్ గో విత్ యాష్ గ్రే కలర్ అండ్ లైట్ బ్రౌన్ వేసుకోవచ్చు, బ్లాక్ రెడ్ వద్దు. సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చి చంద్రకాంతమని. సో నేను వేసుకున్నాను 34 క్యారెట్స్. ఎప్పుడు కూడా లక్కీ స్టోన్ని మెడలో ధరించడం వల్ల మన మనసుని, మెదడుని శుభ్రం చేస్తుంది. మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ చేరకుండా, ₹1 కారు కొంటేనే 6 నెలలకు సర్వీస్కి ఇస్తున్నాం. ఇది 100 కోట్ల మనిషి, 1000 కోట్ల మనిషి అనుకోండి. దీన్ని శుభ్రం చేయడానికి మనం సూర్యభగవానుడి సాయంతో ఈ లక్కీ స్టోన్స్ కిరణాలు గుండెల్లోకి పాస్ అయ్యి శుభ్రం చేస్తాయి. ఈ లక్కీ స్టోన్ ధరించడం వల్ల చేయలేందంటూ ఏది ఉండదు, ఎక్కడ చేయి చాచము. చంద్రకాంతమణి వల్ల ఆరోగ్యం బాగుంటుంది, కోపం రాదు, ప్రశాంతంగా ఉంటారు. ఈ సోమవారం పుట్టిన డిఫెక్ట్స్, ఇంకో డిఫెక్ట్ ఏమంటే తొందరగా అలుగుతారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఒక నిమిషం నవ్వగలరు, మరుక్షణం బాధ, మరుక్షణం కోపం కూడా రాగలదు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ. సో వీళ్ళు ఎక్కువ ఎవరితో నచ్చకపోతే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.
ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మూడు బాలేనప్పుడు. బాగున్నప్పుడు అందరితో సరదాగా ఉంటారు. మూడు బాలేనప్పుడు ఒంటరిగా ఉంటారు. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకోకూడదు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే 9. ఈ సోమవారం 2కి 9కి పడదు. సో యూజువల్గా మండే పుట్టిన వాళ్ళు ట్యూస్డే పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అయ్యే ఛాన్స్ హై ఉంది. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు, బేస్తవారం పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, అండ్ శనివారం పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆదివారం చేసుకోకూడదు. ఆదివారం అండ్ మంగళవారం బ్యాన్. ఆదివారం అధిపతి సూర్యుడు 1వ నంబర్, సోమవారం అంటే 2వ నంబర్. 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సో భార్య ఇంట్లో ఉంటే భర్త ఉండడు, భర్త ఉంటే భార్య ఉండదు, కాపురం సాగదు. సో నేను చెప్పినవన్నీ అంటే సోమవారం పుట్టి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ పెట్టుకుంటే మీలో గ్రీడ్ పెరగచ్చు, కోపం పెరగచ్చు, సాయం చేసే గుణం తగ్గిపోవచ్చు, మీరే ఇతరుల సాయం కోసం వెంపలాడచ్చు. సో సోమవారం పుట్టి నేను చెప్పినట్టు మీ లైఫ్ లేదంటే మీ పేరులో బలం ఎంత చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే పేరులో కరెక్షన్ చేసుకొని లైఫ్లో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198కి వాట్సాప్ చేసిన, స్క్రీన్లో ఉన్న నంబర్స్కి వాట్సాప్ చేసిన 24 అవర్స్ రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.